ప్రియమైన బీసీ ప్రజలకు కుల నిర్మాణ వేదిక తరపున పాపరి నాగరాజుగా ఒక విన్నపం. బీసీలందరం కలిసి బీసీ సమాజ స్థాపన కోసం, బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జరుగుతున్న వివక్షతను తొలగించడం కోసం జరుగుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇది ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, దానికోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు ఒక సూచనప్రాయంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒకటి, ఈ దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో, ఈనాడు తెలంగాణ, అంతకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు, ప్రధానంగా ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం మూలంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో లేదా రాజకీయ రంగాల్లో జరుగుతున్న వివక్షత, అది కొంత సామాజిక వర్గంగా అభివృద్ధి అయినటువంటి మాలకులాలే తీసుకుపోతున్నాయనే వ్యతిరేకతతోనే మాదిగలు ఒక బలమైన పోరాటాన్ని నిర్మాణం చేయటం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే, మందకృష్ణ మాదిగ ఏబిసిడి వర్గీకరణ బీసీలో ఉండటం వల్లనే బీసీలకు సమపంపిణీ జరుగుతుందని ఒక వాదనతో మొదలైన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, అట్లాగే మన దేశంలో ఓబీసీ వర్గీకరణ పేరు మీద, ఎంబీసీ వర్గీకరణ పేరు మీద కుట్రపూరితంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే కాకుండా మిగతా జాతీయ స్థాయి అగ్రవర్ణ ఆల్ ఇండియా బ్రాహ్మణ పార్టీలన్నీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఉంది. అదేంటంటే, ఏబిసిడి వర్గీకరణ న్యాయమైంది కాబట్టే మాదిగలు తమకు ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి అనే వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక బలమైన పోరాటాన్ని 30 ఏళ్ళ నుంచి నిర్మాణం చేశారు. దాన్ని తగ్గట్టుగా రాజకీయ అవసరాల రీత్యా పాలకుల విధానాలకు, పాలకుల అవసరాల రీత్యా అంగీకరించినప్పటికీ అది కాస్త పక్కన పెట్టినా, అక్కడ న్యాయబద్ధమైందని చెప్పటం వల్ల పౌర సమాజం అంతా దానికి బలపరిచింది, ముందుకు తీసుకుపోయింది, భుజాన వేసుకుంది. అట్లాగే జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా శూద్ర కులంలో ఉన్నటువంటి వ్యవసాయ కులాలందరూ కలిసి ప్రాంతీయ పార్టీలుగా అవతరించబడలేదు అన్న విషయాన్ని ఇవాళ జాతీయ స్థాయిలో బ్రాహ్మణ సమాజానికి అర్థమైంది. అందుకనే ఉత్తర భారతదేశంలో ప్రధానంగా బీహార్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు వ్యవసాయ కులాలుగా, శూద్ర వ్యవసాయ కులాలుగా, పాలక కులాలుగా అక్కడ ఉన్నవి, అవి ఆల్ ఇండియా వైడ్గా ఓబీసీ జాబితా ఉన్నవి, ఇవి రాజకీయంగా బ్రాహ్మణులకు వ్యతిరేకమైనవి. అందుకని వీటిని అధికారంలోకి రాకుండా ఉండాలంటే వీరిని బీసీ నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా సీరియస్గా కుట్ర పన్ని ఓబీసీ అనే వాదనతోనే ముందుకొచ్చా. అభివృద్ధి చెందిన బీసీ కులాలు, అభివృద్ధి చెందని కులాలు ఓబీసీ కులాలు అని చెప్పేసి వాదనతోనే ముందుకొచ్చాడు. ఇక్కడ ఎంబీసీలకు మేము వ్యతిరేకమని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎంబీసీ పేరు మీద ఎంబీసీలకు జరుగుతున్న అక్రమాలకు సంబంధించి, ఎంబీసీ పేరు మీద జరుగుతున్న దుర్మార్గానికి సంబంధించి మనం బీసీ సమాజం అంతా లేదా ఓబీసీ సమాజం అంతా మాట్లాడుకొని కలిసి ఒక ఉమ్మడి ఎజెండాతో, ఉమ్మడి డిమాండ్తో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే శూద్రవర్ణంలో ప్రధానంగా ఉత్తర భారతంలో ఉన్నటువంటి శూద్ర వ్యవసాయ కులాలకు సంబంధించి శూద్ర వ్యవసాయ పాలక కులాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బ్రాహ్మణులు చేసిన కుట్ర ఏదైతే ఉందో, ఆ కుట్ర కోణంలోనే ఇవాళ బీసీ సమాజంలో ప్రధానంగా బీసీని ఎంబీసీ, ఓబీసీగా విభజించి పాలిస్తూ ఉందన్న విషయాన్ని ఇక్కడ మనం నొక్కి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కలిసి, మేము అందరం కలిసి ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళని అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా అణచివేస్తున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగంలో అణచివేస్తున్నటువంటి ఈ ఆధిపత్య కులాలని, ఏదైనా సరే ఆధిపత్య భావజనంతో ఉన్న ఏ ఆధిపత్య కులమైనా సరే దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఎంబీసీల తరపున, ఎంబీసీ జనాధిక్యత లేనటువంటి కులాల తరపున మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.
కులాల ఆధిక్యత కావటం సమస్య కాదు. కులాల ఆధిక్యత సమస్య కాకుండా కులాల సంఖ్యరీత్యా తక్కువున్నా అవి లేదా ఎక్కువున్నా వాళ్ళందరినీ ఇవాళ మనం ముందుకు వాళ్ళని ముందు ఎత్తుకొని పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇక్కడ ఎంబీసీలే కాదు, ప్రధానంగా ఒక విషయాన్ని గమనించాల్సి వస్తుంది. ఏంటంటే జాతీయ స్థాయిలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు బీసీ విభజన ఏబిసిడి ఈ వరకు వర్గీకరణ జరిగింది. ఏలో అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు, అందులో తర్వాత కొంచెం వెనుకబడిన వాళ్ళు, ఆ తర్వాత కొంచెం అభివృద్ధి అయిన వాళ్ళు, ఆ తర్వాత మరింత అభివృద్ధి అయిన వాళ్ళని కేటగిరైజేషన్ చేసింది. ఆ కేటగిరైజేషన్ ఆల్ ఇండియా వైడ్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుందాం, కొట్లాడదాం, దాన్ని సాధించుకుందాం. జాతీయ స్థాయిలో ఓబీసీ వర్గీకరణ కాకుండా ఓబీసీలో ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిన అవసరమైతే ఏ కాకుండా డి కాకుంటే ఈ కాకుండా ఇంకా 100 వేయండి, నష్టం లేదు. కానీ ఈ బీసీలందరినీ అభివృద్ధి అయిన బీసీలు, అభివృద్ధి కాని బీసీలు అనే పేరు మీద విడగొట్టాల్సిన అవసరం లేదు అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అయితే ఆర్థికంగా అభివృద్ధి అయినటువంటి వాళ్ళను ఓబీసీ రిజర్వేషన్ల విషయంలోకి వచ్చినప్పుడే క్రిమిలేయర్ చర్చ తీసుకొస్తున్నది. ఇవాళ బీసీల దగ్గర మాట్లాడేటప్పుడు లేదంటే దళితుల్లో కొద్దిమంది క్రిమిలేయర్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసేయాల్సిన అవసరం ఉంది అనే మాట మాట్లాడుతున్నారు. నిజమే, క్రిమిలేయర్ ఉందనేది వాళ్ళు ఏ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు నుంచి ఈ రిజర్వేషన్ ఫలాలను అందుకుంటున్నారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా రాజ్యాన్ని హస్తగతం చేసుకొని తమ గుప్పెట్లో బంధించుకున్నటువంటి ఆధిపత్య శక్తులు, ఆధిపత్య కులాలు, ఆధిపత్య పెత్తందారులు అందరూ కలిసి కూడబట్టుకొని రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు అక్కడో ఎక్కడో కొద్దో గొప్ప కొద్దిమంది అభివృద్ధి అవుతున్న వాళ్ళు కొన్ని ఫలాన్ని పొందుతుంటే ఈర్ష్యపడటం అనేది ఇది దుర్మార్గపూరితమైంది, ఇది శాస్త్రీయమైంది కాదనే విషయాన్ని మేము ఇక్కడ నొక్కి చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రజలారా, ఓబీసీ రిజర్వేషన్లను ఆల్ ఇండియా వైడ్గా ఏబీసీ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం బలమైన ఉద్యమాన్ని నిర్మాణం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం మరొకసారి వినియోగించుకున్నందుకు, మీరు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ